ఈరోజు ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అలాగే మా నాయకులకి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో మతాలను అడ్డం పెట్టుకొని ఘర్షణలకు వైసీపీ పార్టీ కుట్ర చేస్తుందనే ఈరోజు మీ అందరికీ తెలియజేయాలి. ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులను రెచ్చగొట్టి మత ఘర్షణలు సృష్టించి తీవ్రమైన కుట్ర ఈరోజు వైసీపీ పార్టీ చేస్తుంది. అలాగే ముఖ్యంగా ఇది క్రైస్తవుల్లో ఒక యాంటీనెస్ తీసుకురావాలని ఈరోజు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఏలూరులో జరిగినటువంటి దళిత క్రైస్తవ శంఖారావంలో సభలో దళితుల సంక్షేమం గురించి మాట్లాడకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారిని అసభ్యకరమైన భాషతో విమర్శించడాన్ని మేము పోలవరం నియోజకవర్గం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి రావణ్కి ఖచ్చితంగా వైసీపీ మద్దతు ఉందనేది దీంట్లో స్పష్టంగా అర్థమవుతుంది. పోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి రావణ్ వెనుక వైసీపీ హస్తం ఖచ్చితంగా ఉంది. అతనికి వైసీపీ మీడియా ద్వారాగా న్యాయం జరుగుతుందనేది మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. అలాగే సనాతన ధర్మంపై దూషిస్తున్నారు. పైడ్ ఆర్టిస్టులు, యూట్యూబ్ ఛానల్స్ రావణ్ లాంటి వ్యక్తుల మీద సపోర్ట్ చేస్తూ హిందూ దేవాలయాన్ని, సనాతన ధర్మాన్ని దూషిస్తున్నటువంటి వీరు, అలాగే నటుడు ప్రకాష్ రాజు అనేటువంటి వ్యక్తి కూడా వారికి మద్దతు ఇవ్వడం అనేది ఈరోజు రాష్ట్రంలోనే మనకి సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా వీరు మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే జడా శ్రావణ్ను ఈరోజు అతనికి సపోర్ట్ చేస్తూ అతను మాట్లాడిన మాటల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని మేము సూటిగా ప్రశ్నలు వేస్తున్నాం. గతంలో జడా శ్రావణ్ అన్న అతను చెట్టు కింద ప్లేడర్గా పనిచేసి బెయిల్ కేసులు తక్కువ అయినటువంటి శ్రావణ్ కుమార్కి జగన్ మీద పోరాటానికి 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని అతను అనటం, అలాగే జడా శ్రావణ్ కుమార్కి అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని మేము ఇది మీడియా సమ్ముఖంగా అతన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే అవినీతి కేసుల భయంతో ఈరోజు కేవలం అతను జడ్జి పదవి నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చాడని మేము భావిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు సుగాలి ప్రీతి తల్లిగారి విషయంలో చూస్తే ఎంత మోసం జరిగిందో మీ అందరికీ తెలుసు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పి సుగాలి ప్రీతి తల్లిగారు అయినటువంటి ప్రీతి గారి దగ్గర జడా శ్రావణ్ గారు మోసం చేసినటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఇలాగా ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు రెచ్చగొట్టి మత ఘర్షణలు రేపేందుకు అంతర్జాతీయటువంటి ఫండింగ్ ఎవరికి అందుతుందో అనేక కోణాల్లో కూడా విచారణ చేయాల్సిన ఆవశ్యకత ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. మతాలని వారి యొక్క ఏదైతే సనాతన ధర్మాన్ని ఈరోజు ప్రజల్లోకి వ్యతిరేకంగా తీసుకొస్తూ అటు క్రిస్టియానిటీని ఇటు హిందువులని ఇద్దరికి మత ఘర్షణలు రేపే విధంగా ఈరోజు దళిత క్రైస్తవులు అనేటువంటి పేరుతో గత వారం రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ జనసేన పార్టీని టార్గెట్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇలాంటి వారికి ఖచ్చితంగా ఇలాంటి ఏదైతే మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా వైసీపీ పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయని మేము తెలియజేస్తున్నాం. అలాగే ప్రజలందరూ కూడా గుర్తించి ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మోదీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రం అంతా కూడా ఎక్కడా కూడా ఇబ్బందికరంగా లేకుండా చక్కగా ఏదైతే పరిపాలన కొనసాగిస్తున్నటువంటి సమయంలో కావాలనే ఇలాంటివి రెచ్చగొట్టి ప్రజల్ని అనేక భయభ్రాంతులు గురి చేస్తూ మతాలను విద్వేషాలని రెచ్చగొడుతున్నటువంటి వారిని ప్రజలందరూ కూడా దయ ఉంచి గుర్తు చేసుకొని వారికి మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా వారికి వైసీపీ నాయకులకి అలాగే వైసీపీ పార్టీకి ఇంకా గట్టిగా బుద్ధి చెప్పాలని ఈ మీడియా ముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తుంది. దయ ఉంచి గుర్తు చేసుకొని వారికి మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా వారికి వైసీపీ నాయకులకి
అలాగే వైసీపీ పార్టీకి ఇంకా గట్టిగా బుద్ధి చెప్పాలని ఈ మీడియా ముఖంగా మీ అందరికి కూడా